హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము 8వ అధ్యాయము 43వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మనము ఈ యొక్క ప్రేయర్స్ సెక్షన్ లో ఉన్నాం అన్నమాట. సో దేవతలందరూ కూడా నరసింహ భగవానుడికి అందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థనలు అర్పిస్తున్నారు. నిన్న ఇంద్రుడి యొక్క ప్రార్థన అయ్యింది. ఈ రోజు మళ్ళీ ఋషుల యొక్క ప్రార్థనతోటి మనం మొదలు పెడదాము. త్వం నస్తపా పరమమార్థ యదాత్మా తేజో ఏనేదమాది పురుషాత్మగతం ససర్కదా తద్వి ప్రలుప్త మమున్యాద శరణ్యపాల రక్షా గృహీత వాపుషా పునరన్వమంస్థా. జయలక్ష్మి మాతాజీ, మీరు అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ఋషులు ఈ రీతి సూచించరి: ఓ దేవా, ఆశ్రిత పాలక, ఆది పురుష, పూర్వము నీవు మాకు ఉపదేశించిన విధానమే నీ ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నది. నీ అందు నిద్రాణముగా నుండేడి భౌతిక జగత్తును ఆ తపస్సు చేతనే నీవు సృజింతువు. ఈ దానవుని కలాపముల వలన ఆ తపస్సు దాదాపుగా లుప్తమైనవి.
కానీ మాకు రక్షణోత్సుకటకై ఉద్దేశింపబడిన నరసింహదేవుని రూపమును ఆవిర్భవించి ఈ దానవుని మాడి ఇప్పుడు ఆ విధానముని నీవు తిరిగి ఉపదేశించితివి. శ్రీల ప్రిపాదుల వారి భాష్యం. శ్రీల ప్రిపాద్కి జై. 84 లక్షల జీవరాశులు పరిధిలో పరిభ్రమించు జీవులకు మానవ జన్మలో ఆత్మానుభూతి సాధనకు అవకాశము లభించును. దేవతలు, కిన్నరులు, చారణలు వంటి ఉన్నత జన్మములందున అది లభ్యమగును. ఈ విషయము మున్ముందు విదితము కాగలదు. మానవ జన్మ మొదలగుగా గల అన్ని ఉన్నత జన్మల యందును తపస్సే ముఖ్య ముఖ్య ధర్మమై ఉన్నది. తపో దివ్యం పుత్ర కాయేన సత్వం శుద్ధ్యత్ అని వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశించను. భౌతిక అస్తిత్వము అంటే సంసారం చిక్కబరుచుకొనుటకు తపస్సు అత్యంత అవసరం. కానీ జనసామాన్యము దానవుని నియంత్రణలోనికి లేదా దానవ పరిపాలనలోకి వచ్చినప్పుడు తపో విధానమును మరచి క్రమముగా దానవులే యగుదురు. హిరణ్యకశిపుడు నృసింహ భగవానునిచే వధింపనప్పుడు తపోనిష్టాగ్రస్తులైన ఋషులందరూ ఊరటను పొందిరి. మానవ జీవితము ఆత్మానుభూతి నిమిత్తము తపస్సు కొరకే బడినదనేది అది ఉపదేశము హిరణ్యకశిపుని చంపనప్పుడు భగవానునిచే తిరిగి బలపరచబడిందని వారు తెలుసుకుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఋషులు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఎవరికి? నరసింహదేవ భగవానికి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఏం ప్రార్థిస్తున్నారు? సృష్టి ప్రారంభంలో మీరు ఏం చేశారు? ఈ విధంగా మీరు ఈ యొక్క తపస్సులు అనేటువంటి వాటి వల్లనే మీరేం చేశారు? ఈ యొక్క విశ్వాన్ని అంతా కూడా మీరు సృష్టించారు. ఆ తర్వాత మీరు ఉంచబడినటువంటి ఆ తర్వాత మీరు మీరు చెప్పినటువంటి ఆ యొక్క తపో విధానమే ఇప్పటిదాకా కూడా నడుస్తుంది. కానీ ఈ రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడి వలన ఏమైంది? ఇంచుమించు ఆ తపో విధానం అనేటువంటిది దాదాపుగా మాయమైపోయింది. ఎందుకంటే ఎవరిని తపస్సు చేయనిచ్చేటువంటి వాడు కాదనమాట. సో కానీ ఏంటంటే కనుక మీరేం చేశారు? నరసింహదేవ, ఇప్పుడు ఈ దానవుడి నుంచి మమ్మల్ని రక్షించి మళ్ళీ ఆ తపో విధానాన్ని మీరు తిరిగి ఉపదేశించారు. ఆ తపో విధానాన్ని మీరు మళ్ళీ ప్రవేశపెట్టారు అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క తపస్సు అనేటువంటిది చాలా ముఖ్యము. సో అందులో కూడా ఏంటంటే కనుక మనకు భౌతిక అస్తిత్వాన్ని మనం చక్కగా దీని నుంచి బయటపడాలి అంటే కనుక ఇక తపస్సు అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అని చెప్పి ఈ యొక్క శ్లోకంలో అనువాదంలో భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. తర్వాత పితృదేవతలు మాట్లాడతారు. శ్రీ పితురవూచు శ్రాద్ధాని నోది విభుజే ప్రసభం తనూచై దత్తాని తీర్థ సమయేప్యపిబత్తి లాంబు తస్యోదరాన్న ఖవిదీర్ణ పాద్య ఆర్చాత్ తస్మై నమో నృహరయే కిల ధర్మ గోప్త్రే. భాగ్యలక్ష్మి మాతాజీ అనువాదం భాషించదండి. ఉన్నారా మాతాజీ? జీ లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పితృలోక వాసులు ఇట్లు స్తుతించిరి. విశ్వమునందలి ధర్మమును పరిరక్షించువాడగు నృసింహ భగవానికి మా వందనములు. శ్రాద్ధ కర్మల యందు మా పుత్ర పౌత్రులు వసగిన పిండాదులను బలవంతముగా అనుభవించుచు తీర్థస్థానముల యందు అర్పింపబడిన తిలోదకములను త్రావిన ఈ హిరణ్యకశిపుని నీవు వధించితివి. ఓ దేవా, ఈ దానవుని ఉదరమును నీ నఖములతో చీల్చివేసి అపహరింపబడిన ఆ సొత్తునంతటిని తిరిగి తీసివేసుకుంటివి. అట్టి నీకు మేము నమస్సులు అర్పించుచున్నాము. భాష్యము. పితృదేవతలకు పిండ ప్రదానము చేయుట గృహస్థుల బాధ్యత. కానీ హిరణ్యకశిపుని సమయమున అది నిలిచిపోయాను. ఎవ్వరును పితృదేవతలకు గౌరవముతో
పిండ ప్రదానము చేయకుండిరి. అనగా దానవ పరిపాలనము నెలకొనినప్పుడు వైదిక నియమములకు సంబంధించినదంతయు తలక్రిందులగును. సమస్త యజ్ఞములు నిలిచిపోవును. యజ్ఞ ఖర్చుకు ఉద్దేశింపబడిన సమస్త సాధన సంపత్తులు ఆసురీ ప్రవృత్తి కలిగిన ప్రభుత్వముచే హరింపబడును. అంతయు అస్తవ్యస్తముగా నగును. ఫలితముగా ప్రపంచమంతయు నరకప్రాయమే ఎగును. అటువంటి దానవులు నృసింహ భగవానునిచే సంహరింపబడినప్పుడు ఏ లోకవాసులైనను సుఖభావనను పొందగలరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. సో ఈ యొక్క ఏదైతే కనుక విధానం ఏదైతే ఉందో ఈ యొక్క పిండ ప్రదానాలు ఇవ్వడం, పితృదేవతలకు ప్రదానాలు ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ మనల్ని ఆశీర్వదించడం, ఇవంతా కూడా ఏంటంటే కనుక ఎవరైతే కర్మకాండలో ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా యొక్క పిండ ప్రదానాలు అనేటువంటివి చెయ్యాలన్నమాట. సో ఎవరైతే కనుక భక్తిలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ తర్వాత లేకపోతే కనుక సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే యొక్క పిండ ప్రదానాలు మానాలన్నమాట. సో మిగతా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గృహస్థులైనటువంటి వాళ్ళు తప్పకుండా తల్లిదండ్రులకి యొక్క పిండ ప్రదానాలు అనేటువంటివి చెయ్యాలన్నమాట ఎవరైనా సరే. సో ఆ తర్వాత ఏమవుతుంది, పిండ ప్రదానాలు చేసినవన్నీ ఎవరికి వెళ్తాయి? మన యొక్క పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. సో దాని గురించి మనం పితృదేవతలు ఎక్కడ నివసిస్తారు అనేటువంటి విషయం మనం 5వ స్కందంలో తెలుసుకున్నాం. సో ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళందరూ కూడా, హిరణ్యకశిపుడు వచ్చిన తర్వాత ఏం చేశాడు అని అంటే కనుక, మీరెవరికి కూడా పిండ ప్రదానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు పెట్టకూడదు అని చెప్పి నియమించేశాడు అనమాట. సో ఏం చేశాడు, పిండ ప్రదానాలు వాళ్ళకి పెట్టక్కర్లేదు అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి ఆ డబ్బు అంతా కూడా ఆయనే తీసేసుకునేవాడు అనమాట. సో అందుకని ఏమైంది, ప్రాక్టికల్ గా అక్కడ పిండ ప్రదానాలు ఆగిపోయినాయి. అంటే పితృదేవతలకి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ యొక్క పోషణ, ఆహారము, వాళ్ళకి రావాల్సిన రిసోర్సెస్ అన్ని కూడా హిరణ్యకశిపుడు ఆపేశాడు అనమాట. సో ఎప్పుడైతే కనుక హిరణ్యకశిపుడిని నరసింహదేవుడు మీరు చీల్చి ఆయన యొక్క ఉదరాన్ని చీల్చి ఆయన చంపివేశారు కాబట్టి, ఆ యొక్క పాలన అంతా కూడా అంతం అయిపోయింది కాబట్టి, ఆ రాక్షస పాలన పోయింది కాబట్టి, మళ్ళీ ఇప్పుడు మాకు ఈ యొక్క పిండ ప్రదానాలన్నీ కూడా మళ్ళీ పెట్టడం మొదలవుతాయి, మాకు రావాల్సినటువంటి అవిస్సులన్నీ కూడా మాకు మళ్ళీ వస్తాయని చెప్పేసి ఈ యొక్క పితృదేవతలు చాలా సంతోషంతో నరసింహదేవునికి ప్రార్థనలు చేస్తున్నారన్నమాట. ఈ విధంగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉంటాము. చూడండి, ఒక్క రాక్షసుడి వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో చూడండి. శ్రీ సిద్ధావూచు యోనో గతిం యోగ సిద్ధామ సాధు రహర్షీద్యోగ తపో బలేన నానా దర్పం తా నఖైర్విదరాదరా తస్మై తుభ్యం ప్రణతాస్మో నృసింహ. భాగ్యలక్ష్మి మాత చదువు. కృష్ణ మాతాజీ ప్రభుజీ భాగ్యలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. భావం భాష్యం రెండు కూడా ప్రభుజీ. అవును మాతాజీ. సిద్ధలోక వాసులు స్తుతించిరి. ఓ నృసింహదేవ, సిద్ధలోక వాసులమైన మాకు అష్టసిద్ధులు సహజముగానే సంప్రాప్తమై ఉండును. కానీ దుర్జనుడకు ఈ హిరణ్యకశిపుడు తన తపోబలముచే మా శక్తిని హరించి యోగశక్తి చే గర్వితుడైనాడు. అట్టి దుష్టుని నీవిప్పుడు నఖములతో చీల్చి చంపితివి. అట్టి నీకు మా నమస్సులు. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. ఈ ధరణిపై పలువురు యోగులు గారడి విద్య వలె ఏవో బంగారు నగలను సృష్టించుట ద్వారా అల్పమగు యోగశక్తిని ప్రదర్శించుచుందురు. కానీ సిద్ధలోక వాసులు వాస్తవముగా అతి యోగశక్తి సంపన్నులై ఉందురు. విమానముల అవసరం లేకుండగానే వారు ఒక లోకము నుండి వేరొక లోకమునకు ఎగురగలరు. ఇది లఘుమా సిద్ధి అనబడును. దానిచే వారు అత్యంత తేలికగానై ఆకాశంలో ఎగురగలరు. కానీ తీవ్రమగు తపస్సుచే హిరణ్యకశిపుడు సిద్ధలోక వాసులనే అతిశయించి వారికి కలతను కలిగించెను. ఆ దానవుని శక్తిచే వారు పీడితులు కూడా అయిరి. అట్టి హిరణ్యకశిపుడు ఇప్పుడు నృసింహ భగవానునిచే వధింపబడినందున ఆ సిద్ధలోక వాసులందరూ ఊరట చెందిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సిద్ధలోక వాసులకి ఏముంటాయంటే కనుక వీళ్ళందరికీ కూడాను ఆ యొక్క లఘిమా సిద్ధి ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే కనుక ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళాలంటే కనుక వాళ్ళకి ఏరోప్లేన్స్ ఏమీ అవసరం లేదు. ఎలా అయితే మనం నడుచుకుని వెళ్తామో, పక్షులు ఎలాగైతే ఎగురుతూ వెళ్తాయో, ఈ యొక్క సిద్ధలోక వాసులు లఘిమా సిద్ధితోటి ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. తేలిగ్గా ఆకాశంలో వాళ్ళు ఎగురుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో కానీ ఏమైపోయింది, హిరణ్యకశిపుడు చూశాడనమాట వాళ్ళందరినీ. వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఏం చేశారు, వాళ్ళందరినీ కూడా అతిశయించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తిని అంతా కూడా లాగేసుకున్నాడు అనమాట.
సో అందుకని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క లెగిమా స్థితిని పోగొట్టుకున్నారనమాట. సో ఆ చాలా గర్వితుడు అయిపోయాడు. సో అటువంటి ఆయన్ని మీరు ఇప్పుడు మీ యొక్క నక్కములతోటి చీల్చి చెండాడారు. సో కాబట్టి మళ్ళీ మేము మా యొక్క శక్తుల్ని పొందుతున్నాము. అంటే మేము తిరిగి ఇదివరకట్లాగా ఒక లోకం నుంచి ఇంకొక లోకం నుంచి హ్యాపీగా మేము ఎగరవచ్చు వెళ్ళవచ్చు అని చెప్పి ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఆ తర్వాత విద్యాధరులు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఆ వాళ్ళ యొక్క అంతర్ధాన శక్తిని పోగొట్టాడు అనమాట. అది కూడా ఏంటనేది ఇప్పుడు చూద్దాం. శ్రీ విద్యాధరావుచు విద్యాం పృథగ్ధారణయానురాద్ధాం న్యషేదజ్ఞో బలవీర్య దృప్తః సయేన సంఖ్యే పశువద్దతస్తం మాయా నృసింహం ప్రణతాస్మ నిత్యం. మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. విద్యాధరుల వాసులు స్థుతించరు. నానా ప్రకారములకు ధ్యానమును అనుసరించి మేము బడసియున్నట్టు పలు విధములైన ప్రత్యక్ష అంతర్ధాన శక్తిని బలపరాక్రమ గర్భితుడైన హిరణ్యకశిపుడు నిషేధించినాడు. ఇప్పుడు నీవు ఆ దానవుని పశువును వధించినట్లుగా వధించినావు. అట్టి నీలా నృసింహునికి మా నిత్య వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీనాగాఊచు ఏన పాపేన రత్నాని స్త్రీరత్నాని హృతాని నా యద్వక్షపాటనాని సాం దత్తానందానమోస్తుతే. రాజేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండత్వం. నాగలోక వాసులు పలికిరి, పరమ పాపి అయిన ఈ హిరణ్యకశిపుడు మా పడగలపై రత్నములను సౌందర్యవంతులకు మా పత్నులను హరించినాడు. నఖములచే వీణ్ణి వక్షస్థలమును చీల్చి ఇప్పుడు నీవు మా పత్నులకు ఆనందకర కూడా వైతివి. అట్టి నీకు మేమందరం కలిసి వందనములు చేయుచున్నాము. భాష్యం రచించిన ప్రభువాదుల వారికి జై. భార్య సంపత్తులు బలవంతునిగా హరింపబడినచో ఎవడును ప్రశాంతముగా ఉండజాలడు. హిరణ్యకశిపుడు నాగలోకవాసుల సంపత్తిని హరించెను. వారి భార్యలను చేరపట్టెను. తత్కారణమున వారందరూ గొప్ప వ్యాకుల చింతులై ఉండిరి. ఆ దానవుడు వధింపబడినంతటా వారు తమ భార్యల సంపత్తులను తిరిగి పొందగలిగిరి. వారి పత్నులను మిగిలిన సంతుష్టులు చింతులైరి. హిరణ్యకశిపుని మరణముచే నానా వాసులు ఉపశమనము పొందిన వారై దేవదేవునికి వందనములు నొసగిరి. ఆ దానవుడు సృష్టించినట్టి కల్లోలముచే అసురి ప్రవృత్తి కలిగిన ప్రభుత్వములచే నేడు ప్రపంచమంతటను కలుగుచున్నవి. కలియుగము నందలి రాజ్యాధినేతలు దుర్మార్గులకు దోపిడీదారులకు ఏమాత్రము తీసిపోరని భాగవతము నందలి ద్వాదశ స్కందము తెలుపబడినది. ఆ విధముగా జనులు ఆహార కొరత వలన ఒకవైపు ప్రభుత్వము విధించేది అధికమైన పనుల వలన ఇంకొక వైపు తీవ్రముగా పీడింపబడుదురు. అనగా ఈ యుగమునందు ప్రపంచమునందలి దాదాపు అన్ని భాగములలో జనులు హిరణ్యకశిపుని శాసనానియములచే పీడితులయ్యుందురు. హరే కృష్ణ ప్రభు. శ్రీ మనవూచు మనవో వయం తవ నిదేశకారిణో దితిజేన దేవా పరిభూత సేతవా భవతా కలస్సా ఉపసంహృత ప్రభో కరవామతే కిమనుసాది కింకరాన్.
శాంతకుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. మానవులందరూ ఇట్లు స్తుతించిరి. దేవా అని అజ్ఞానువర్తలమైన మేము మానవులను ధర్మ నిర్దేశకులమేనైనను ఈ మహాదేవుని తాత్కాలికమగు సర్వాధిపత్యం వలన వర్ణాశ్రమ ధర్మ నియమములన్నీను నశించింది. ఏ నాదా, నేనిప్పుడు ఆ అసురుని వధించి తిని కనుక మేము సహసిద్ధిని పొందగలిగితిని. నిత్య సేవకులమైన ఇప్పుడు మేము ఏమి చేయవలను ఆజ్ఞాపింపు. భాష్యం. భగవద్గీత ఎందు పలు చోట్ల శ్రీకృష్ణ భగవానుడు 4 వర్ణములను 4 ఆశ్రమములను కలిగినట్టు వర్ణాశ్రమ ధర్మమును గూర్చి తెలిపి ఉండేది. మానవులు 4 వర్ణములు 4 ఆశ్రమములైన పద్ధతిని అనుసరించుతూ శాంతియుతముగా జీవించి ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోగమించేలాగున ఈ వర్ణాశ్రమ విధానమును ఆ దేవదేవుడు బోధించెను. మనువులే మనుసహితమును రచించింది. సంహిత అనగా వైదిక జ్ఞానమని అర్థం. ఇక మను అను పదము ఆ జ్ఞానము మనువు చే వసకబడిందని సూచించను. ఆ మనువులు కొన్ని మార్లు భగవతావతారములై ఉండగా మరికొన్ని మార్లు శక్తావేశము కలిగిన జీవులయుందురు. అత్యంత పురాతన కాలమున శ్రీకృష్ణుడు సూర్యదేవునికి ఉపదేశం గావించెను. సూర్యదేవుడు తనయుడు మనువే కనుకనే గీతోపదేశం గావించినప్పుడు శ్రీకృష్ణుడు ఇవస్పతే యోగం ప్రోక్తావానః మవ్యయం ఇవాస్వాన్ మనవే ప్రాహ. ఈ ఉపదేశం నేను సూర్యదేవునికి ఇవాస్వానుడు వసగా అతడు దాన్ని తన పుత్రుడుగా మనువు పసికెను అని పలికెను. మనువే మనుసహితమైన ధర్మ విధానము నొసకెను. మానవునిగా జీవించే విషయమును వర్ణాశ్రమ ధర్మములపై ఆధారపడినట్టి నిర్దేశములతోనే మనుసహితము నిండి ఉన్నది. ఇది ఎంతయు శాస్త్రీయ జీవనారైతే ఉన్నది. కానీ హిరణ్యకశిపుని వంటి దానవుని పాలనలో మానవులు న్యాయమును చట్టమును ఉల్లంఘించి క్రమముగా అధోగతిని పొందుతుంది. అందువలనే ప్రస్తుతము ప్రపంచంలో శాంతి కానరాకున్నది. సారాంశం ఏమనగా మానవ సహజమున మనం నిజమైన శాంతిని చక్కని వ్యవస్థను కోరినచో మనుసహితం ఎందుకు తెలుపబడినవి దేవదేవుడు శ్రీకృష్ణుడి చే పడినవి నియమలను తప్పక పాటింపవలను. కృష్ణ ప్రభుజీ. సో విద్యాధరులోక వాసుల్ని ఏం చేశాడు ఈయన హిరణ్యకశిపుడు? వాళ్ళ యొక్క అంతర్ధాన శక్తిని లాగేసుకున్నాడు అనమాట. సో మీరు అది ఉపయోగించకూడదు అని చెప్పేసి వాళ్ళ మీద ఆంక్షలు పెట్టాడు. ఎవరైనా ఉపయోగిస్తే ఏముంది, ఇంకా వాళ్ళ పని అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే హిరణ్యకశిపుడు చనిపోయారో వాళ్ళందరూ కూడా ఇంకా ఆంక్షలు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి మేము చక్కగా మా యొక్క అంతర్ధాన శక్తిని వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఆ తర్వాత నాగలోక వాసులు వాళ్ళని ఏం చేశాడు? నాగలోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఏముంటాయి, వాళ్ళ యొక్క తలల మీద మణులు ఉంటాయి అన్నమాట. ఆ మణులతోనే ఏంటంటే అవంతా కూడా చీకటిగా ఉంటాయి కదా వాళ్ళకి. ఆ మణుల మీద వచ్చేటువంటి వెలుతురుతోనే మొత్తం అక్కడంతా వాళ్ళు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. కానీ హిరణ్యకశిపుడు ఏం చేశాడు? వాళ్ళ తల మీద ఉన్న మణులన్నీ కూడా తీసేసుకున్నాడు. మణులే కాదు, వాళ్ళ యొక్క భార్యామణులను కూడా తీసేసుకున్నాడు. సో ఎవరైతే కనుక వాళ్ళ యొక్క సంపదల్ని భార్యామణుల్ని ఇద్దరిని కూడా తీసేస్తే కనుక వాళ్ళు ఆనందంగా ఉంటారా? వాళ్ళు చాలా బాధగా ఉన్నారనమాట. సో ఎప్పుడైతే హిరణ్యకశిపుడు చనిపోయారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారనమాట. ఆ తర్వాత మనువు ఆయన కూడా వచ్చి చెప్తున్నారనమాట. సో మానవులకి ఏంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? వర్ణాశ్రమ పద్ధతిని పాటించడం అన్నమాట. సో ఏం చేశాడు హిరణ్యకశిపుడు? మీరు వర్ణాశ్రమ పద్ధతిని పాటించడానికి వీలు లేదు అని చెప్పేసి ఆంక్షలు విధించేశాడు. సో కాబట్టి ఏమైంది, ఇంచుమించు ఆ యొక్క వర్ణాశ్రమ పద్ధతి అంతా ఆగిపోయింది. కాబట్టి సమాజం అంతా కూడా వర్ణాశ్రమ పద్ధతిని పాటించకపోతే కనుక అల్లకల్లోలం అయిపోతుంది అనమాట. సో ప్రస్తుతం అదే మనకి జరుగుతుంది. సో ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా మనకి ఎలా పాటించాలి అంటే కనుక అది మనకి ఎక్కడ చెప్పారు? ఈ యొక్క ఎక్కడ చెప్పారు మనకి వర్ణాశ్రమ పద్ధతి? మను సంహితలో చెప్పడం జరిగింది అనమాట. ప్రభుపాదుల వారు పదే పదే మన యొక్క భాష్యాల్లో కూడా చెప్పారు వర్ణాశ్రమ పద్ధతిని పాటించాలి, దైవీ వర్ణాశ్రమ పద్ధతిని పాటించాలి. వర్ణాశ్రమ పద్ధతి అంటే కుల వ్యవస్థ కాదు, దైవీ వర్ణాశ్రమ పద్ధతి. సో అంటే ఏంటంటే కనుక ఎవరు వాళ్ళ యొక్క గుణకర్మలను బట్టి ఏవైతే కనుక ఉన్నాయో అటువంటి వృత్తుల్ని ఎవరైనా సరే స్వీకరించవచ్చు. కానీ ఆ వృత్తుల యొక్క ప్రతి వృత్తి యొక్క ఉద్దేశం ఏమిటి? భగవద్ధామం చేరుకోవడం, శ్రీకృష్ణ భగవానుడికి సంతోషం కలిగించడం, సంశుద్ధి హరితోషణం. సో హరికి సంతోషం కలిగించడం అన్నమాట. ఆ తర్వాత ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ ప్రార్థిస్తున్నారు. ఏం ప్రార్థిస్తున్నారో చూద్దాం. ప్రజేసా వయం తే పరసాభిసృష్టా నయేన ప్రజా వై సృజామో నిషిద్ధ
స ఏషా త్వయ భిన్న వక్షానుసేతే జగన్మంగళం సత్వమూర్తేవతారా. ఎం లక్ష్మీదేవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రజాపతులు స్తుతించిరి, ఓ పరమేశ్వర, బ్రహ్మరుద్రులకును ఈశ్వరుడా, నీ ఆజ్ఞలను నెరవేర్చుటకై ప్రజాపతులమైన మేము సృజింపబడితిమి. కాని సత్ప్రజను సృష్టించు కార్యంలో మేము హిరణ్యకశిపునిచే నిషేధింపబడితిమి. నీచే వక్షస్థలము చీల్చబడగా ఆ దానవుడు ఇప్పుడు మా ఎదుట చచ్చిపడి ఉన్నాడు. జన్మంగళమునకే ఉద్దేశింపబడిన విశుద్ధ సత్వావతారుడగు నీకు మా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీ గంధర్వూచు వయం విభూతే నటనాట్య గాయక ఏనాత్మసాద్వీర్యబలౌజసాకృత స ఏష నీతో భవతా దశామిమాం కిమోత్పదస్తా కుశలాయ కల్పతే. చంద్రమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. గంధర్వలోక వాసులు స్తుతించరి, హే ప్రభువు, నృత్యగాన అభినయములతో మేము సదా నీ సేవలో నెలకొని ఉండివారము. కానీ తన బల పరాక్రములచే ఈ హిరణ్యకశిపుడు మమ్ము తన ఆధీనంలోకి తెచ్చుకున్నవాడు. అట్టి దానునికి నీ వలన ఇప్పుడు ఇట్టి దుర్దశ పట్టినది. ఇతని వంటి దుర్మార్గుల కార్యములను ఎట్టి లాభము కలగగలదు. భాష్యము శ్రీ శ్రీపాద వారికి జై. భగవంతునికి విధేయుడైన సేవకునిగా మానవుడు బలపరాక్రమ తేజముల యందు అమిత శక్తిశాలి కాగలడు. కానీ జనద్రీ ప్రవృత్తి కలిగిన దుర్మార్గులకు హిరణ్యకశిపుని వంటి సద్గతి నెట్లుగలదు పట్టగలదు. హిరణ్యకశిపుని వంటి వాడు కొంతకాలం వరకు మహాశక్తి సంపన్నులై నుండవచ్చును. కానీ భగవద్విధేయులైనటువంటి దేవతలు మాత్రం సర్వదా శక్తిమంతులై ఉండగలరు. భగవత్ కరుణిచే వారు హిరణ్యకశిపుని ప్రభావమును జయింపగలిగిరి. హరే కృష్ణ. సో ప్రజాపతులను కూడా ఏం చేశాడు ఆయన? ప్రజాపతుల యొక్క డ్యూటీ ఏమిటి? వాళ్ళు సత్ప్రవర్తన కలిగినటువంటి ప్రజలని వాళ్ళు సృష్టించాలన్నమాట, లివింగ్ ఎంటిటీస్ ని. వాళ్ళకు కూడా ఏంటి ఆంక్షలు పెట్టేశాడు, మీరు ఎవరిని కూడా కొత్తగా సత్ప్రవర్తన కలిగిన ప్రజల్ని సృష్టించడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేయడం ఆపేశాడు అనమాట. గంధర్వుల్ని ఏం చేశాడు? గంధర్వులు అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? నాట్యాలు చేస్తారు, అభినయాలు చేస్తారు, అదేవిధంగా గానం చేస్తారు, ఇవంతా కూడా చేస్తారనమాట. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అదంతా కూడా ఏంటి? శ్రీకృష్ణుడు, విష్ణువు యొక్క, నారాయణుడి యొక్క సేవలో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. కానీ ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడా బలవంతంగా, మీరు ఆయన సేవ చేయడానికి వీల్లేదు, నా సేవ చేయాలి అని చెప్పేసి వాళ్ళ కోసం వాళ్ళందరినీ కూడా, హిరణ్యకశిపుడి కోసం వాళ్ళందరూ కూడా పని చేయాల్సి వచ్చింది అనమాట. సో నారదముని చెప్పారు కదా ఇంతకు ముందే మనకి, ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్పితే కనుక నారదముని గాని మిగతా గొప్ప సప్తర్షులు గాని ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా హిరణ్యకశిపుడి ముందు నిలబడి మీరే గొప్పవాళ్ళు, మీకు మేము దాసులము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ముందు ఆ విధంగా సేవలు అందించాల్సి వచ్చింది అనమాట. సో అందులో గంధర్వులు కూడా అందులోంచి ఎక్సెప్షన్ ఏమీ కాదనమాట. ఆ తర్వాత మళ్ళీ చారణులు చెప్తున్నారనమాట. హరే తవాగ్రే పంకజం భవాపవర్గామాశ్రిత యదేశ సాధు హృచ్చయస్తయా సుర సమాపిత. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. చారణులు పలికిరి, హరి, సాధు పురుషుల హృదయమునందు సదా ఒక ఆటంకము వంటి ఈ హిరణ్యకశిపుడు నీచే నశించినందున మేమిప్పుడు ఉపశమనము చెందితిమి. సంసార బంధము నుండి బద్ధజీవునికి మోక్షమును ప్రసాదించడి నీ పాద పద్మములని మేము ఎల్లప్పుడూ ఆశ్రయింతుము. కృపామూర్తి శ్రీల ప్రపాద వారి భాష్యం ప్రపాదకి పరమ సాధువులైన భక్తుల మనస్సులలో కలతను కలిగించడి దానవులను వధించుటకు నృసింహ భగవానుడు నరహరి సదా సంసిద్ధుడై ఉండును.
హరినామ సంకీర్తనోద్యమమును విస్తరింపజేయుటయందు భక్తులకు సర్వత్రా అనేక కష్ట నష్టములు ప్రమాదములు ఎదురు కావచ్చును. కాని అత్యంత భక్తితో ప్రచారము చేసే సేవకుడు తనకు నృసింహ భగవానుడే రక్షకుడని తప్పక తెలుసుకొనవలెను. హరే కృష్ణ. శ్రీయక్షావూచుః వయమనుచర ముఖ్యా కర్మభిస్తే మనోజ్ఞై సైహదితి సుతేన ప్రాపితా వాహకత్వం సతు జన పరితాపం తత్కృతం జానతే తే నరహర ఉపనీత పంచతాం పంచవింశ. పార్వతీ మాతాజీ మీరు అనువాదం భాషించకండి. హరే కృష్ణ. యక్షులు స్తుతించిరి, 24 తత్వములను నియమించువాడా, నీకు ముదమును గూర్చి సేవలను గావించేడి కారణమున మేము సర్వోత్తమ సేవకులమని పరిగణింపబడితిమి. అయినను దితి సుతుడగు హిరణ్య కశపుని ఆజ్ఞచే మేము పల్లకి బోయిలము అయితిమి. ఓ నృసింహదేవ, ఈ దానవుడు ఎల్లరకు ఎంతటి కష్టములు కలిగించునో నీ వెరుగుదువు. కాని ఇప్పుడు అతడు నీచే వధింపబడి పంచభూతములలో కలిసినాడు. భాష్యము. దశేంద్రియములు, పంచభూతములు, 5 తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఆత్మ అనడి అంశములకు దేవదేవుడే నియామకుడు. కనుకనే అతడు పంచవింశ అని సంబోధింపబడినాడు. యక్షులు సర్వోత్తమ సేవకులని భావింపబడినను హిరణ్యకశిపుడు వారికి పల్లకి బోయిలుగా నియమించెను. హిరణ్యకశిపుని వలన సమస్తము విశ్వములు కష్టములు పాలయ్యను. కాని అతడు దేహం ఇప్పుడు పంచభూతములలో పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము కలిసినందుకు ఎల్లరూ ఉపశమనము పొందిరి. ఆ దానవుని మరణాంతరము యక్షులు తిరిగి తమ భగవత్ సేవా కార్యములను నెలకొనక కలిగిరి. అందులకై వారు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొని స్తుతించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో మొత్తం ఎవరిని కూడా వదిలిపెట్టలేదు అనమాట. ఏ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. 14 లోకాల్లో కింద ఉన్నటువంటి పాతాళ లోకం, నాగలోకం, ఆ తర్వాత యక్షలోకం, సిద్ధులు, చారణులు, గంధర్వులు, పైన ఉన్నటువంటి దేవతలు, ఆ తర్వాత సప్తర్షులు, ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. అందరినీ కూడా బాధ పెట్టేశాడు, అందరినీ కూడా హింసించేశాడు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా అంతలాగా వీడు పోతే బాగుండు అని చెప్పని అనుకున్నారనమాట. అంతలాగా అందరినీ కూడా బాధలు పెట్టేశాడు అనమాట. ఇక్కడ చారణులు ఏం చెప్తున్నారు? సో మా యొక్క హృదయాల్లో ఆటంకము, మిమ్మల్ని ఎప్పుడైనా ధ్యానం చేయాలంటే కూడా, హృదయంలో ధ్యానం చేయాలంటే కూడా మాకు ఆటంకం కింద తయారయ్యాడు. సో అటువంటి వాడిని ఇప్పుడు మీరు నాశనం చేసి ఏం చేశారు? మా అందరికీ కూడా ఉపశమనాన్ని మీరు ప్రసాదించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత యక్షులు ఏం చెప్తున్నారు? యక్షులు అంటే కనుక భగవంతుడికి గొప్ప సేవకుల కింద వాళ్ళు పేరు తెచ్చుకున్నారు అనమాట. కానీ ఏం చేశాడు హిరణ్యకశిపుడు? వాళ్ళందరినీ మీరు సేవకులు కదా, గొప్ప సేవకులా, అయితే కనుక నా పల్లకి మోయండి అని చెప్పేసి వాళ్ళ చేత పల్లకి బోయిల కింద వాళ్ళని తయారు చేశాడంట పాపం. సో మేము పల్లకి బోయిలు అయిపోయాము, సో కాబట్టి మమ్మల్ని మీరు హిరణ్యకశిపుడిని చంపి అతని యొక్క శరీరాన్ని మొత్తం, హిరణ్యకశిపుడిని మొత్తం ఆ యొక్క పంచభూతాల్లో పంచవింశతిలో మీరేం చేశారు? కలిపేసి అందరికీ కూడా మీరు ఆనందాన్ని కలిగించారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ తర్వాత కింపురుష లోకవాసులు మాట్లాడుతున్నారనమాట. శ్రీ కింపురుష ఊచుః వయం కింపురుషాస్త్వం తు మహాపురుష ఈశ్వర అయం కు పురుషో నష్టో ధికృత సాధు భీర్యద. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభు. ధన్వత్రండి. కిం పురుష లోకవాసులు పలికిరి, మేము అల్పజీవులము, నీవు పరమ నియామకుడవు, దేవదేవుడవు కనుక మేమెట్లు నిన్ను సముచితముగా ప్రార్థింపగలము. సాధువులకు విసుగు పుట్టించి వారిచే దుష్పిత్తులైనంతటా ఈ దానవుని నీవు వధించితివి. భాష్యం. ధరణిపై తాను అవతరించుటకు గల కారణమును భగవంతుడే స్వయముగా భగవద్గీత 4.7.8 ఇట్లు పలికాను. యదా యదా హి ధర్మస్య నిర్భవతి భారత అద్భుత నమ ధర్మస్య తదాత్మానం నృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్యతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమును హాని కలిగించునో మరియు ఆ ధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరించుతును. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగము నందును నేను అవతరించును. దానవులకు సంహరించుట, భక్తులను రక్షించుట అనడి రెండు రకములకు కార్యములను చేయుటకే భగవంతుడు అవతరించును. దానవులచే భక్తులు అతిగా కలతకు గురి అయినప్పుడు వారికి రక్షణను నొసగుటకే భగవానుడు తప్పక వివిధ అవతారములలో అర్థించును. ప్రహ్లాదును అనుసరించడు భక్తులు అభక్తుల యొక్క అసురి కర్మలచే కలత చెందరాదు. పైగా శ్రద్ధతో వారు తమ నియమములకే కట్టుబడి ఉండి తమకు వ్యతిరేకముగా కొనసాగుతున్నట్టి అసురి కర్మలు తమ భక్తిని నిలుపు చేయాలనని పూర్తి విశ్వాసం కలిగి ఉండవలను. హరే కృష్ణ. శ్రీ వైతాళిక ఊచుః సభాసు సత్రేషు తవామలం యశో గీత్వా సపర్యాం మహతీం లభామహే యస్తాను నైషీద్వసమేష దుర్జనో దిష్ట్యా హతస్తే భగవన్ యథా మయా. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ, సౌండ్ వినబట్లే. మీ మాట వినబట్లేదు మాతాజీ. అన్మ్యూట్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మాట్లాడండి మాతాజీ. వినబట్లేదు మాతాజీ. సమ్ ప్రాబ్లం అనుకుంటా మీది నెట్. వినబట్లేదు మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. 54 మాతా ప్రభు. అవును మాతాజీ. వైతాళికులు పలికిరి, భగవాన్ మహాసభలలోను యజ్ఞ స్థలములోను నీ అమల యశో కీర్తనం చేసిన కారణమున మేము ఎల్లరి నుండి గౌరవమును పొంది ఉంటిమి. కానీ ఈ దానవుడు ఆ స్థానము చేజిక్కించుకొని నాడు దీర్ఘ రోగమును నయము చేసినట్లు మా అదృష్టము వలన ఇప్పుడు నీవు ఈ మహాదానమును వధించితివి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. శ్రీ కిన్నరావుచుః వయమీస కిన్నరా గణాస్తవానుగా దితిజేన విష్టే మమునానుకారిత భవతా హరేసా వృజినో వసాదితో నరసింహనాథా విభవాయ నో భవ. సుబ్రహ్మణ్య ప్రభుజీ. మాతాజీ మీ మాట వినపట్లేదు మాతాజీ. ఐ థింక్ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. సో మళ్ళీ ట్రై చేశారు, బట్ మీ మాట వినపట్లేదు మాతాజీ. సారీ మాతాజీ. సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. నరులు పలికిరి, పరమేశ్వర మేము నీ నిత్య దాసులమైనను నిన్ను సేవించుటకు బదులు ఎటువంటి వేతనము లేకుండా ఈ దానవుని సేవలో నిరంతరము నెలకొంటిమి. ఇప్పుడు ఈ పాపి నీచే హతుడైనాడు కనుక ఓ నృసింహదేవ నాథ, నీకు మా వందనములు. దయతో మాకు రక్షకుడవై నిలిచి ఉండుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో కింపురుష లోక వాసులు చెప్తున్నారనమాట. కింపురుష లోక వాసుల్లో ఎవరుంటారు? కింపురుష లోకంలో కిన్నరులా అండి? అల్పజీవుల కిన్నరులా అండి? కింపురుష లోకంలో ఎవరుంటారు? హనుమాన్ ఉంటాడు ప్రభు. హరే కృష్ణ. ఎస్, హనుమాను మిగతా వానరులందరూ కూడా అక్కడ ఏం చేస్తూ ఉంటారు? లార్డ్ రామచంద్ర భగవాన్ నుండి వాళ్ళు సేవిస్తూ ఉంటారు అక్కడ. సో మనం చదువుకున్నాం కదా 5వ స్కందంలో. సో మన 5వ స్కందం ఎక్కడ ఉంటుంది? మన జంబూ ద్వీపంలోనే ఒక వర్షం ఏమిటి? కింపురుష వర్షం. కింపురుష వర్షంలోనే ఇక హనుమంతుడు మిగతా వాళ్ళ వానరులు అందరూ కూడా ఉంటారు. సో వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. వానరులు కదా, వాళ్ళందరూ కూడా ఎంత హంబుల్ గా ఉన్నారో చూడండి. సో మేము చాలా అల్పజీవులము. సో కాబట్టి మేము మిమ్మల్ని ఏ విధంగా సముచితంగా ప్రార్థించగలము
సో కానీ ఒక విషయం మాత్రం చెప్పగలము ఏంటంటే కనుక సాధువులందరికీ కూడా విసుగు పుట్టించి వాళ్ళందరి చేత కూడా తిట్లు తిన్నాడు ఈ యొక్క హిరణ్యకశిపుడు. అటువంటి దానవుణ్ణి దేవా మీరు వధించారు, మంచి జరిగింది అని చెప్పి వాళ్ళు కూడా హర్షాతిరేకాన్ని వాళ్ళు ప్రదర్శించారు అన్నమాట. సో భగవంతుడు ఆయన అవతరించడానికి ఉన్నటువంటి కారణాలు మనకి భగవద్గీతలో నేర్చుకున్నాం, యదా యదహి ధర్మస్య అని చెప్పి చెప్పుకున్నాం మనం. కానీ ముఖ్యమైనది ఏంటి? పరిత్రాణాయ సాధున వినాశాయ చతుష్కృతాం అన్నమాట. సో సాధువుల్ని రక్షించడానికి, సో ఆ తర్వాత దుష్కృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే ఉంటారు. ఆ విధంగా ప్రహ్లాదుని రక్షించడానికి, మిగతా వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలిగించడానికి, హిరణ్యకశిపుని శిక్షించడానికి ఆయన అవతరించారు, మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టారు, అందరికీ కూడా ఆనందాన్ని కలిగించారు అన్నమాట. సో ఎంతలాగా హిరణ్యకశిపుడి వలన బాధలు పడిపోయారంటే వాళ్ళందరూ కూడా వచ్చి హిరణ్యకశిపుడు వాళ్ళందరూ కూడా నరసింహదేవ్ ముందు వచ్చి ఎంతో ఎంతో ఆనందాన్ని, చాలా మంచి జరిగింది, చాలా మంచి జరిగింది, ధన్యవాదాలు ధన్యవాదాలు, మేమందరం కూడా ఇప్పుడు ఆ కష్టాల నుంచి బయటపడ్డాము అని చెప్పేసి ఎంతో ఆర్తితో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అనమాట. వైతాళికులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, సభల్లో యజ్ఞస్థలాల్లో కూడా స్వామి యొక్క కీర్తన, యశో కీర్తన వాళ్ళు చేసేవారు అనమాట. సో ఆ విధంగా వాళ్ళకి గౌరవం వచ్చేదన్నమాట. కానీ ఆ విధంగా చేయనివ్వకుండా హిరణ్యకశిపుడు ఏం చేశాడు, వాళ్ళందరినీ కూడా ఆపేశాడు అనమాట. సో వాళ్ళకి గౌరవం లేదు. ఆ తర్వాత ఆ గౌరవం అంతా కూడా హిరణ్యకశిపుడే తీసేసుకున్నాడు అనమాట. సో వాళ్ళు కూడా బాధలు పడుతూ ఉన్నారు. ఇంకా కిన్నెరులు అయితే కనుక వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు, వాళ్ళందరినీ కూడా ఇంకా వాళ్ళ యొక్క సేవలోనే పెట్టేసుకున్నాడు, నిత్య దాసుల కింద అన్నమాట. ఎటువంటి జీతము భత్యము లేకుండా వాళ్ళందరినీ కూడా స్లేవ్స్, దాసులు అంటే స్లేవ్స్ కింద వాళ్ళందరినీ కూడా పెట్టేసుకున్నాడు. అటువంటి వాడు నాశనం అయిపోయాడు, ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏంటి, ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళందరూ కూడా మీరు ఈ విధంగా ఈ రాక్షసుడిని వధించడం మంచి జరిగింది, ఈ యొక్క రాక్షసుడిని మీరు శిక్షించారు, శిక్షించడం మూలంగా ఏమైపోయింది, అతడు నాశనం అయిపోయాడు, నాశనం అయిపోవడం మూలంగా ఏమైంది, మేమందరం కూడా ఇక మీదట సంతోషంగా ఉండగలము, మా యొక్క బాధ్యతలు ఏవైతే కనుక మీరు అప్పగించారో అవన్నిటిని కూడా మేము చక్కగా నిర్వర్తించగలము, చాలా ధన్యవాదాలు అని చెప్పి అందరూ చెప్పుకున్నారు. కానీ అక్కడికి విష్ణు పార్షదులు కూడా వచ్చారనమాట. వాళ్ళు వేరే యాంగిల్లో వాళ్ళు చూస్తున్నారనమాట. సో ఎవరెవరి దృష్టికోణంలో వాళ్ళు చూస్తున్నారు. విష్ణు పార్షదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఎందుకు, హిరణ్యకశిపుని చంపినందుకు. సో అంటే విష్ణు పార్షదులు ఏమి ఇబ్బందులు పడలేదు, మరి వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకు వస్తుంది అనమాట. సో విష్ణు పార్షదులు ఏం చెప్తున్నారో చూద్దాం. శ్రీ విష్ణు పార్షదావూచు అద్యైతద్దిరే నరరూపమద్భుతం తే దృష్టం నా శరణదా సర్వలోక శర్మ సోయం తే విధికరా ఈశా విప్రసప్త తస్యేదం నిధనమనుగ్రహాయ విద్మః. మాతాజీ మీ మాట వినబట్లేదు మాతాజీ, వేరే డివైస్ ఇంకా వినబట్లేదు మాతాజీ. మిగతా వాళ్ళకి వినబడుతుందండి ఎవరికైనా? ఎవరికి వినిపించట్లేదు మాతాజీ, ఒకసారి లీవ్ అయిపోయి మళ్ళీ రండి. క్విట్ అయిపోయి మళ్ళీ రండి మాతాజీ. ఇంకెంతో లేదులేండి, ఇంకా అయిపోయింది ఇంకా సెషన్, ఇంకా ఈ రోజు ఇంకా అయిపోతుందిలేండి, వదిలేండి మాతాజీ. మళ్ళీ క్విట్ అయితే శ్లోకం మిస్ అవుతాయి. సో శాంతి మాతాజీ మీరు అనువాదం చదవండి, ఆ తర్వాత జయలక్ష్మి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ. విష్ణు పార్షదులు ఇట్లు స్తుతించిరి. దేవా పరమాశ్రయ దాత, సర్వలోక మంగళమైన నీ అద్భుతమగు నృసింహ రూపమును మేము నేడు కాంచితిమి. ఈశ్వర, నీ సేవలో నెలకొని ఉండిన జయుడే ఈ హిరణ్యకశిపుడనియు, బ్రాహ్మణ శాపమున అతడు అసుర జన్మను బడిసినాడనియు మేమెరిగి ఉన్నాము. అతడిప్పుడు వధింపబడుట నీ ప్రత్యేక అనుగ్రహమే అని మేము తలంచుచున్నాము. హరి హరే కృష్ణ ప్రభు. శ్రీల ప్రపాదుల వారి భాష్యం. శ్రీల ప్రపాద్కి జై. హిరణ్యకశిపుడు ధరణికి అరుదించుట, భగవంతునికి శత్రువుగా వ్యవహరించుట ఎందే ముందే నిర్ణయింపబడినది. సనకాదులు అంటే సనకుడు, సనత్కుమారుడు, సనందనుడు, సనాతనుడు అడ్డగించినందున జయ విజయులు శాపగ్రస్తులైరి.
తన సేవకులకు ఇవ్వబడిన శాపమును ఆమోదించిన భగవానుడు వారు భౌతిక జగత్తునకు వెళ్లి తమ శాపము పూర్తయిన పిమ్మట తిరిగి వైకుంఠలోకమునకు వచ్చుటకు సమ్మతించెను. జయ విజయులు కలత చెందినప్పటికీ తనకు శత్రువులుగా వర్తింపడని భగవానుడు వారికి ఉపదేశించెను. ఆ విధముగా వారు 3 జన్మల పిదప తిరిగి తమ స్థానములను చేరగలరు. లేనిచో వారు 7 జన్మలను పొందవలసి వచ్చును. భగవద్విఖ్యానము ఆమోదించిన జయ విజయులు దేవదేవునికి శత్రువులుగా వ్యవహరించి ఇప్పుడు మరణించిరి కనుక హిరణ్యకశిపుని నృసింహ భగవానుడు వధించుట వారిపై చూపిన ప్రత్యేకానుగ్రహమే అని విష్ణు పార్షదులు భావించిరి. శ్రీమద్ భాగవతమునందలి నృసింహదేవుడు దానవరాజునకు దునుమాడుట అను సప్తమ స్కందములోని 8వ అధ్యాయముకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఈ యొక్క విష్ణు పార్షదులు ఎవరైతే ఉన్నారో అంటే వైకుంఠ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ అన్నమాట. సో ఇక వైకుంఠ లోక వాసులందరితో పాటే ఇది వరకు జయ విజయులు కూడా ఉండేవారు. సో మనందరికి కూడా తెలుసు 3వ స్కందంలో మనం చదువుకున్నాం ఏ విధంగా ఈ యొక్క జయ విజయులు శాపానికి గురయ్యారు సనత్ కుమారుల వల్ల, 4 కుమారుల వల్ల. సో వాళ్ళు శాపానికి గురయ్యారు. సో అక్కడ ఆప్షన్ ఇవ్వబడింది అనమాట, మీరు భౌతిక లోకానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు 2 ఆప్షన్స్ ఇస్తారు స్వామి. 7 జన్మలు నాకు భక్తులుగా అక్కడ ఉంటారా, లేకపోతే 3 జన్మలు లేకపోతే కనుక మీరు 3 జన్మలు మీరు శత్రువుల కింద ఉంటారా అంటే కనుక జయ విజయులు 7 జన్మలు అంటే చాలా కష్టం అండి, మీకు శత్రువుల కింద ఉన్నా పర్వాలేదు, 3 జన్మల కింద ఉంటాం మేము, శత్రువులు చాలు మాకు, శత్రువుల కింద ఉన్నా సరే పర్వాలేదు 3 జన్మల కింద మాత్రమే ఉంటామని వెంటనే వచ్చేస్తాము అంటే కనుక అలాగే అని చెప్పని అంటారనమాట. సో ఎప్పుడైతే కనుక ఆ విధంగా అన్నారో ఆ యొక్క సనత్ కుమారులు అందరూ కూడా వెళ్ళిపోతారు. స్వామి దర్శనం అయింది, ఆనందంగా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అక్కడ జయ విజయులు ఏమైపోతారు, వెంటనే అక్కడి నుంచి కిందకు పడిపోతారు. అప్పుడు మిగతా ఈ యొక్క విష్ణు పార్షదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే చాలా ఫీల్ అవుతారనమాట. అయ్యో ఇలా పడిపోయారా వీళ్ళు అని చెప్పి వాళ్ళు చాలా బాధ ఫీల్ అవుతారనమాట. వాళ్ళకి యొక్క హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అంటే కనుక విష్ణు పార్షదులే అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు, ఎవరికి మిగతా విష్ణు పార్షదులందరికీ కూడా. ఇప్పుడు ఎప్పుడైతే కనుక హిరణ్యకశిపుడు అందరూ కూడా ఏంటి, హిరణ్యకశిపుడు చనిపోయాడు, ఆ గొడవ వదిలిపోయింది, పీడ విరగడైంది, సంతోషంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ విష్ణు పార్షదులు మాత్రం ఏమనుకుంటున్నారు, ఆహా చూసారా స్వామి, అందరూ అనుకుంటున్నారు మీరు హిరణ్యకశిపుణ్ణి హిరణ్యాక్షుణ్ణి చంపారు, శిక్షించారు అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఏంటి, నిజంగా ఏమిటి, ఆయన ఏది చేసినా సరే అందులో మంచే ఉంటుంది. సో వాళ్ళిద్దరినీ కూడా ఆ విధంగా చంపడం మూలంగా ఏమైంది, వాళ్ళు 3 జన్మల్లో 1 జన్మ క్లియర్ అయిపోయింది వాళ్ళది. అంటే కనుక ఏమైంది, వాళ్ళ మీద మీరు కరుణ చూపించారు. ఆ విధంగా 1/3 కంప్లీట్ అయిపోయింది, ఇంకా 2/3 మాత్రమే వాళ్ళకి మిగిలింది మళ్ళీ వైకుంఠానికి రావడానికి. కాబట్టి హిరణ్యకశిపుణ్ణి నరసింహదేవుడు వధించడం అనేటువంటిది ఏమిటి, వాళ్ళ పైన చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహము అని చెప్పి విష్ణు పార్షదులు భావించి వాళ్ళు ఆ విధంగా నరసింహదేవుడికి ప్రార్థనలు చేశారనమాట. సో ఎంతమంది వచ్చి ఈ విధంగా ప్రార్థనలు చేసినా సరే నరసింహదేవుడికి ఇంకా ఆయన యొక్క కోపము చల్లారలేదు, కోపం తగ్గదు. సో అప్పుడు ఏం చేశారు ప్రహ్లాద్ మహారాజు, ఏం చేశాడు ప్రహ్లాద్ మహారాజు, ఆయన చేసినటువంటి ప్రార్థనలతోటి నరసింహ భగవానుడు శాంతించారు. ఏ విధంగా అది జరిగింది అనేటువంటిది మనము 9వ అధ్యాయంలో రేపు తెలుసుకుందాము. హరే కృష్ణ. అది వైతాళికులు అంటే ఎవరు ప్రభుజీ? వైతాళికులు అంటే గనక నేను చూడాలి మాతాజీ. సో వైతాళికులు అంటే చెప్పారు కదా, వీళ్ళందరూ ఏంటంటే గనక గొప్ప గొప్ప సభల్లో వాటిల్లోనూ వీళ్ళందరూ కూడా
కీర్తనలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట, పొగుడుతూ ఉంటారు స్వామి యొక్క పనులు, ఆయన యొక్క లీలలు, ఇవన్నీ కూడా పొగుడుతూ ఉంటారు. ఎలా అయితే కనుక మనకి హరికథ చెప్తారు కదా, హరికథ చెప్పేలాగా వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు అనమాట గొప్ప గొప్ప సభల్లో. అంటే మనకి హరికథలు చెప్పేవాళ్ళు, సో పైన ఉన్నటువంటి దేవతలకు కూడా యజ్ఞాలు యాగాదులు అవన్నీ కూడా జరుగుతున్నప్పుడు హై లెవెల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ లెవెల్ ఉంటుంది కదా, మనకి హరికథలు చెప్పేవాళ్ళు తక్కువ లెవెల్. సో అలాగే వైతాళికులు అంటే కనుక దేవతలకి హరికథలు చెప్పేటువంటి వాళ్ళు అనుకోవచ్చు. అంటే వాళ్ళ గొప్పతనాన్ని పొగడటం లాంటిది. సో అప్పుడు ఎలా అయితే కనుక మనం భగవంతుడి గురించి ఎవరైనా ఏమన్నా చెప్పారనుకోండి, భగవంతుడికి ఎలా అయితే గౌరవం ఇస్తాం వాళ్ళకు కూడా గౌరవం ఇస్తాం కదా. సో అలాగే వీళ్ళు కూడా ఏంటంటే కనుక ఉన్నత లోకాల్లో ఈ యొక్క వైతాళికులు కూడా స్వామి గురించి కీర్తన చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి గౌరవాలు అవి ఇస్తూ ఉండొచ్చు. ఎప్పుడైతే కనుక హిరణ్యకశిపుడు వాటిని ఆపేశాడు కదా, ఆపేస్తే వీళ్ళు చెప్పడం మానేస్తే కనుక ఎవరు గౌరవం ఇవ్వరు కదా వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళు కోల్పోయారు. అంటే వాళ్ళ యొక్క గౌరవాన్ని హిరణ్యకశిపుడు తీసేసుకున్నాడు అన్నట్టు. తీసేసుకున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ.